రాష్ట్రాల మధ్య నీళ్ల వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు చాలా స్ట్రాంగ్ గా రియాక్షన్ ఇచ్చారు. వరద జలాలని ఎవరు వాడుకుంటే తప్పేంటంటూ క్వశ్చన్ చేశారు. గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే మేము అడ్డుకున్నావా అని నిలదీశారు. ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణకి 6 ప్రశ్నలు సంధించారు. అటు రెండు రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తే ఫలితం ఉంటుందని, గొడవలు పడితే నష్టమే తప్ప లాభం లేదని సీఎం చంద్రబాబు కామెంట్ చేశారు. పోలవరం నిర్మాణ పనులను పరిశీలించిన ఏపీ సీఎం చంద్రబాబు తెలుగు రాష్ట్రాల నీళ్ల ప్రాజెక్టులు వివాదాలకు సంబంధించి కీలక అంశాలను ప్రస్తావించారు. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని, పోలవరానికి అభ్యంతరం చెప్పడం సరికాదని విజ్ఞప్తి చేశారు. సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చని, నీటి విషయంలో రాజకీయాలు చేయవద్దని తెలంగాణను కోరుతున్నానన్నారు. తెలంగాణ ప్రభుత్వం గోదావరి నీళ్లు మంజీరాకు తరలిస్తే ఆపామా అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. పైన నీళ్లు తీసుకొని ఎక్కడ పోయారు? మంజీరాకు తీసుకెళ్ళి తప్పలేదు. నేను ఆ రోజు కూడా వెల్కమ్ చేస్తాను, ఇప్పుడు వెల్కమ్ చేస్తాను. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, కంప్లీట్ చేయండి. నేను ఈ నీళ్లు తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్ళి పొదుపు చేస్తే ఆ నీళ్లు ఉపయోగించుకుంటే రాయలసీమ కూడా బాగుపడుతుంది. అవసరమైతే మనకు కానీ అన్ని కలిసి వస్తే తెలంగాణకు నీళ్లు ఇవ్వచ్చు. ఇక్కడ మనం వాడుకున్నప్పుడు నీళ్లు మిగిలితే ఏం చేస్తాం? అవసరమైతే వాళ్ళు కూడా వాడుకునే పరిస్థితి ఉంటుంది. గోదావరి పైన దేవాదులను ఇంకా విస్తరించినా తమకేమీ ఇబ్బంది లేదన్నారు సీఎం చంద్రబాబు. కానీ నీళ్లు లేని కృష్ణానదిపై ఎగువన ప్రాజెక్టులు కడితే నష్టం కాదా అని నిలదీశారు. రాజకీయం కోసం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కోసం రాజకీయం చేస్తే ఎప్పటికైనా మంచి ఫలితాలు వస్తాయి. దేవాదులు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. నీళ్లు తప్పే ఉన్నట్లు ఉండేది ఏదైతే కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన కడితే ఇంకా నష్టం. అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కృష్ణా డెల్టాని ప్రొటెక్ట్ చేసుకొని గోదావరిని అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రంలో ఇబ్బందులు లేవు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో చేసేదంతా చేసి ఇప్పుడు చిల్లర రాజకీయాలు చేస్తారా అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఇప్పుడు నిన్న చూస్తున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటి, దాని మీద ఏమన్నా ఉందా? దాంట్లో మీనింగ్ ఉందా? వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ఎంత ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోతుందని ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఈ చిల్లర రాజకీయాలు ఇలాంటివన్నీ పట్టించుకొని ఎంతో కానీ బురదలు అంటుకుంటుందేమో, ఏం అంటుకోదు. చాలామంది నా మీద బురదలు లేదని ప్రయత్నం చేశారు. ఆ బురదలో వాళ్ళు కోరుకుపోయారు తప్ప ఏమి కాదు, ఏం జరగదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఇక తెలుగు జాతి అంతా ఒకటే అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సమన్వయంతో పనిచేస్తూ ఇద్దరికి ఫలితం ఉంటుందని, గొడవలు పడితే రెండు రాష్ట్రాలకు నష్టమని, ఇలాంటి పరిస్థితులు కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు. నీళ్ల పేరుతో సెంటిమెంట్ను రెచ్చగొట్టడం మంచిది కాదని సీఎం చంద్రబాబు సూచించారు.